నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కుప్పంలో 2 రోజులు చంద్రబాబు పర్యటన. హంద్రినివా కాల్వ పరిశీలనతో పాటు కడప బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు. వారాహి అమ్మవారి దీక్ష స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 11 రోజుల దీక్షలో కేవలం పాలు, పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహారం. చేనేతకు పూర్వ వైభవంతో రాష్ట్ర బీసీ చేనేత జౌలు శాఖ మంత్రి ఎస్ సవిత. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి కార్మికుల జీవనాలలో వెలుగులు నింపుతామంటూ వెల్లడి. వైద్య ఆరోగ్య శాఖ సేవలను మరింత మెరుగుపరిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్న వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం తెలిసిందే. ఇటీవల 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికతో ఆ సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నారు. ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన రాష్ట్ర బడ్జెట్ ఆమోదానికి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగియనుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని తాజా బడ్జెట్కు రూపకల్పన చేయనున్నారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఉపసంహరణ బిల్లు, పలు ఇతర బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు సెక్రటేరియట్ నుంచి వెళ్తుండగా సందర్శకులను చూసి క్యాన్వా ఆపి వినతి పత్రాలు స్వీకరించారని టీడీపీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. పరదాలు లేవు, భారీ గేట్లు ఉండవు, ప్రజలు వచ్చి ముఖ్యమంత్రిని కలవడానికి ఏ అడ్డు ఉండదు అని పేర్కొంది. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు, కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువ మందికే తెలుసు. పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు. జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు చేయనున్నారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. దీంతో మరోసారి వారాహి అమ్మవారి దీక్ష, అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలు ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని, శుంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో 8 చేతులతో పాశం, నాకలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో సేవల్ని మరింత మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్లో చెప్పారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. డయేరియా ప్రబలిన తర్వాత చేపట్టే చర్యల కంటే ముందస్తు చర్యల వల్ల ప్రాణాలని కాపాడిన వారు అవుతారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏ విధంగా నీరు కలుషితమవుతుందో అన్న అంశంపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు, కీటకజనిత వ్యాధులపై ఏపీ సచివాలయం నుండి ఆయా జిల్లాల డిఎంహెచ్ఓలు, డీసీహెచ్ఎస్లు, జీజీహెచ్ల సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయేరీపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తాయని, చేతులు కాకులు పట్టుకున్న చందంగా వ్యవహరించొద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితిని చూసి సిగ్గుపడాలన్నారు. ఏదో మమ అనిపించుకుని పైవారికి చెప్పేశాం కదా అనే వైఖరి సరికాదన్నారు. డయేరియా ప్రబలి కేసులు పెరిగాక ఆందోళన పడడం కంటే క్షేత్రస్థాయిలో ముందే అలర్ట్ అయ్యి ముందస్తుగా గుర్తించగలిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేస్తే చాలా వరకు నివారించగలిగేవారన్నారు. డయేరియా ప్రబలుతున్న కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. పై అధికారుల పర్యవేక్షణ కూడా పటిష్టంగా ఉండాలన్నారు. ఉద్యోగ ధర్మమే కాకుండా సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల ప్రాణాలకు జవాబుదారులుగా ఉండాలని మంత్రి ఉద్ఘాటించారు. క్లోరినేషన్ సరిగా జరుగుతోందా లేదా అనే విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.
పరిసరాల శుభ్రతే కాకుండా వ్యక్తిగత శుభ్రత విషయంలో కూడా ప్రజల అవగాహన కలిగించాలన్నారు. 271 వాటర్ సోర్సెస్లను గుర్తించిన వెంటనే ప్రజల అవగాహన కలిగించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 27 ఏళ్ల యువకుడు డయేరియా వల్ల చనిపోతే ఏం సమాధానం చెప్తారన్నారు. ఉద్యోగులు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. బద్ధకాన్ని వీడాలన్నారు. గతంలోలా ఈ ప్రభుత్వం హయాంలో వ్యవహరిస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండొద్దన్నారు. వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసే దిశగా మున్ముందు చర్యలుంటాయన్నారు. త్వరలో జిల్లాలో పర్యటించి ఆసుపత్రుల పనితీరును పరిశీలిస్తానన్నారు. ఆసుపత్రుల్ని బలోపేతం చేసేందుకు ఏమేమి చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటామని, లోటుపాట్లను సరిదిద్దుతామని చెప్పారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల విషయంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా, డిఎంఈ డాక్టర్ నరసింహ, డిహెచ్ డాక్టర్ పద్మావతి తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామని, నేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం విజయవాడ గవర్నర్పేటలోని ఆప్కో మెగా షోరూంను తనిఖీ చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం షోరూంలోని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి చేనేత ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి చూశామన్నారు. పెద్ద పెద్ద వస్త్రాల షోరూంలకు దీటుగా ఇక్కడి ఆప్కో మెగా షోరూంను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 84 ఇతర రాష్ట్రాల్లో 16 షోరూంలు ఉన్నాయని, వీటి టర్నోవర్ పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన మార్పులతో షోరూంలను ఆధునీకరించినట్లు వెల్లడించారు. చేనేత వస్త్ర ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసి ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా వారిని ప్రగతి పథంలో నడిపేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. వారంలో కనీసం ఒకరోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి సవిత కోరారు. బయట పెద్ద పెద్ద షోరూమ్స్ చూసాం. షోరూమ్స్కు పోటీగా కూడా ఇక్కడ అంటే మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగా షోరూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేనేత కార్మికుల పరిస్థితి మనం అందరం చూసాం. చాలా హీనమైన పరిస్థితిలో, చాలా కొన్ని చోట్లయితే వాళ్ళు తయారు చేసిన సరుకులను అమ్ముకోలేక కొన్ని చోట్లయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఖచ్చితంగా చేనేత కార్మికులందరికీ పూర్వ వైభవం ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు ఉందో ఆ విధంగా మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆప్కో షోరూమ్స్ ఇప్పుడు 100 ఉన్నాయి. మొత్తంగా 100లో 84 మన స్టేట్లో ఉన్నాయి, మిగతా 16 ఇతర స్టేట్లో ఉన్నాయి. మేము వ్యాపారాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతాం. అవసరమైన చోట మరి కొన్ని మార్పులు చేర్పులు షోరూమ్స్ కూడా చేస్తాం, రీమోడల్ చేస్తాం. అదేవిధంగా టర్నోవర్ కూడా పెంచుతాం. ఇంకా కొన్ని చోట్ల అవసరం అనుకున్న చోట్ల, మరికొన్ని చోట్ల ఏదైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మరికొంత వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే, దయచేసి హ్యాండ్లూమ్ దుస్తులు కొనండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానూ ఉంటాం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి, చేనేత కార్మికులకు అందరికీ ఆదుకుందాం. ఇది అందరి బాధ్యత. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మేము చేనేత కార్మికులు కాపాడాం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ మంత్రిగా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి అందరూ వారానికి ఒక్క రోజైనా మనం హ్యాండ్లూమ్ దుస్తులు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అవర్ హానరబుల్ మినిస్టర్ బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మినిస్టర్ for today's inspection to our mega showroom and also our office. We welcome you, madam, and we clearly tell that under the able guidance of our honorable minister, we will excel further and we will increase our sales and turnover, and we will take care of the families of the weavers, which is the utmost important for us. And in the recent past, we have developed a
a new methodology in sales activity, that is e-commerce platform is also we have introduced, and things are going up, and I request our Honorable Minister to say further proceedings on this. మంత్రి వెంట ఆప్కో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పవన్ మూర్తి, జనరల్ మేనేజర్ ఎస్ అనూజారెడ్డి, షోరూమ్ మేనేజర్ వై గోపాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ బుధవారాల్లో పర్యటించనున్నారు. మొదటి రోజు హంద్రీనీవా కాలువను పరిశీలించడంతో పాటు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మరుసటి రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మరో 50 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిపి రామకృష్ణ అన్నారు. నలుగురు అంతకు మించిన వ్యక్తులు ఒకే చోట గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలను పట్టుకుని సంచరించడం తెలియకూడదని తెలిపారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో 144 సిఆర్పిసి నిషేధాజ్ఞలను మరో 50 రోజుల పాటు పొడిగిస్తూ పోలీస్ కమిషనర్ పిహెచ్ఏ రామకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం సోమవారం నుంచి ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. దీని ప్రకారం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం, భవానీపురం, 1 టౌన్, 2 టౌన్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, నున్న, గవర్నర్పేట, సూర్యారావుపేట, కృష్ణలంక, మాచవరం, గుణతల, పటమట పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో నలుగురు అంతకు మించిన వ్యక్తులు ఒకే చోట గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలను పట్టుకుని సంచరించడం చేయకూడదని తెలిపారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం పవన్ ఇంటికి వెళ్తున్న సమయంలో తన కార్యాలయం బయట వేచి ఉన్న ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు పరిష్కారం కాలేదని బాధితులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా పవన్ వారికి భరోసా ఇచ్చారు. మనకున్న దానిలో నుండి 10%తో నిర్భాగ్యులను మనం ఆదుకుంటే 100% భగవంతుడు మనకు సహాయపడతాడని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. సహాయపడటం సమాజంలో అందరూ తమ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఎంతైనా ఉందన్నారు. పూర్ణానందంపేట లార్జ్ భరోష్ సంస్థ నగర కార్యాలయంలో విజయ మేరీ ఇంటిగ్రేట్ స్కూల్కు వితరణ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన నిర్భాగ్యులకు 10% సహాయం అందిస్తే భగవంతుడు మెచ్చుకుని తిరిగి మనకు 100% సహాయపడతారని గంగరాజు తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకు లభిస్తే అంతా మంచి జరుగుతుందన్నారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వారి పరిధిలో సాయం కోసం ఎదురు చూసే వారికి చేయూత ఇవ్వాలన్నారు. సహాయపడటం సమాజంలో అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఎంతైనా ఉందన్నారు. ఈ సంస్థ గురించి వినడంతో పాటు నేడు స్వయంగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం గోకరాజు గంగరాజు అని పేర్కొన్నారు. గంగరాజులు ఆదర్శంగా తీసుకుని శాఖ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా సమయంలో కమిటీ సభ్యులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వలస కార్మికులకు ఆహార పంపిణీ, మరికొంతమందికి అందించిన సేవలను ఈ సందర్భంగా వివరించారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న గంగరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మేరీ ఇంటిగ్రేట్ పాఠశాలకు అవసరమైన వివిధ వస్తువులను ₹1,00,000 ఖర్చుతో కూడిన నిత్యావసర సరుకులు, విద్యార్థులకు మంచాలు, బెడ్షీట్లు, అతిపెద్ద టీవీ వాటిని గంగరాజు చేతుల మీదుగా పాఠశాల కమిటీ ఉపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో రవి, ఆర్ అప్పలస్వామి, బి లోకనాథం పాల్గొన్నారు. గంగరాజును కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ముందుగా కవిత వారు ఎవరైతే ఈ ప్రాపర్టీని డొనేట్ చేశారో వి షుడ్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. మరి ఈ రోజుల్లో ఇటువంటి సంస్థ ఏ సంస్థ అయినా కానీ ఇటువంటి ప్రాపర్టీ కావాలన్నటువంటి అటువంటి దాతలు ఆ రోజుల్లో ఇచ్చారు కాబట్టి మనకి ఇది
అందుబాటులోకి వచ్చింది. ముందుగా వారికి మన కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే, యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. మరి ఇది యూనివర్స్ అంతట్లో కూడా మన భారతదేశంలో ముందు వీఆర్ ఆల్వేస్ ద హెడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 12 గంటల తర్వాత వచ్చే రోజు మనం ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ముందుంటాం. కాబట్టి ఈ ఫంక్షన్ మనం భారతదేశంలో ఈ టైంలో చేసుకుంటాం. మనం చాలా అదృష్టం. అటువంటి అవకాశం మన దేశం మన భారతదేశానికి అదృష్టం కలిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్ ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. కథానాయకుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో టికెట్ ధర ఇప్పుడున్న దానికంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75, మల్టీప్లెక్స్లలో 125 మేర పెంచేలా అనుమతించింది. 2 వారాల పాటు పెంచిన ధరలతో టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 5 షోలకు కూడా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27న కల్కి సినిమా విడుదల కానుంది. నిర్మాత అశ్విని దత్, వైజయంతి మూవీస్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ధారూర్లో జరిగిన ఏటీఎం దొంగతనం వీడియో వైరల్ అవుతుంది. కొందరు దుండగులు తాళతో ఏటీఎంను కట్టి కారుతో లాగేందుకు ప్రయత్నించారు. మెషిన్ కింద పడగా దానిని కారులోకి ఎక్కించుకొని పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 61 కిలోమీటర్లు ప్రయాణించి దొంగల వాహనాన్ని పట్టుకున్నారు. దొంగలు తప్పించుకున్నప్పటికీ 21 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముఖేష్ అంబానీ సతీమణి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కాశీలో సందడి చేశారు. కాశీ విశ్వనాథుని దర్శించుకున్న ఆమె ఓ లోకల్ షాప్లో చాట్ తిన్నారు. ఆ నిర్వాహకులతో పాటు స్థానికులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖేష్, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ రాధికా పెళ్లి సందడి జూలై 12న మొదలవనుంది. She's
జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కుప్పంలో 2 రోజులు చంద్రబాబు పర్యటన. హంద్రినివా కాల్వ పరిశీలనతో పాటు కడప బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు. వారాహి అమ్మవారి దీక్ష స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 11 రోజుల దీక్షలో కేవలం పాలు, పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహారం. చేనేతకు పూర్వ వైభవంతో రాష్ట్ర బీసీ చేనేత జౌలు శాఖ మంత్రి ఎస్ సవిత. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి కార్మికుల జీవనాలలో వెలుగులు నింపుతామంటూ వెల్లడి. వైద్య ఆరోగ్య శాఖ సేవలను మరింత మెరుగుపరిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్న వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.